హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మన బండి అయితే ఒక 6 to 7 months నుంచి జర్కింగ్ ప్రాబ్లం అయితే హెవీగా ఉందన్నమాట. ఈ రోజు అయితే ఖాళీగా ఉండడంతో బైక్ నంతా డిస్మాండిల్ చేసి థ్రాటిల్ బాడీ అయితే చేతిలోకి తీసుకున్నా. బజార్లో ఉన్న కార్బన్ అంతా దీంట్లోనే ఉన్నట్టుంది మామ. ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే మొత్తానికి బ్లాక్ అయిపోయింది. ఇంకా నా చేతిలో పడ్డాక ఊరికే వెళ్తానా, దీన్ని ఇప్పుడు తలదలా మెరిసేలా చేయడమే. ముందుగా పెట్రోల్తో కొద్దిసేపు నానబెట్టేసుకొని స్మూత్గా ఉండే డస్ట్ తీసేసుకొని లోపల బయట కార్బన్ లేకున్నట్టు మరియు డస్ట్ లేకున్నట్టు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి మామ. థ్రాటిల్ బాడీ మొత్తం క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే దాంట్లో ఉన్న ఫ్యూల్ ఇంజెక్టర్ క్లీన్ చేయడమే ఒక ఎత్తు మామ. దాంట్లో అయితే నాజిల్ చాలా చిన్నగా ఉండడంతో కేర్ఫుల్ గా అయితే క్లీన్ చేసుకోవాలి. నన్ను అడిగితే వీలైనంత మాత్రం రీప్లేస్ చేసుకోవడమే బెటర్ అనుకుంటా ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే. పెట్రోల్ నానబెట్టుకున్న థ్రాటిల్ బాడీని అయితే బ్రష్ తీసేసుకొని నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి, ఏమాత్రం కార్బన్ లేకున్నట్ల లోపల బయట మొత్తం. తర్వాత ఒక డ్రై క్లాత్ తీసేసుకొని నీట్ గా డ్రై చేసేసుకొని నేనైతే బైక్ ప్రొఫెషనల్ థ్రాటిల్ బాడీ అండ్ సెన్సార్ క్లీనర్ అయితే యూజ్ చేసామమ్మా దీన్ని క్లీన్ చేయడానికి. నేనైతే 80% కార్బన్ ని మొత్తం పెట్రోల్ తో అయితే రిమూవ్ చేసేసా. మిగిలిన 20% ని అలాగే సెన్సార్ క్లీనింగ్ అని చెప్పేసి ఈ థ్రాటిల్ బాడీ స్ప్రే అయితే యూజ్ చేసామమ్మా. మీరే చూడొచ్చు రిజల్ట్ అయితే ఆఫ్టర్ బిఫోర్ ఎలాగుందని చెప్పేసి. థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అయిపోయిందని చెప్పేసి O2 సెన్సార్ అయితే తీసుకున్నా బయటికి. దీనికి కూడా డస్ట్ మామూలుగా అయితే పట్టలేదు. దీనికి కూడా వీలైనంత మాత్రం అయితే క్లీన్ చేసేసుకున్నా. కుదిరినంత మాత్రం సెన్సార్ ని క్లీన్ చేయడానికి స్ప్రే అయితే యూజ్ చేయండి మామ, పెట్రోల్ అయితే యూజ్ చేయకండి. డస్ట్ అయితే ఏమాత్రం లేకుండా దాని ప్లేస్ లో దాన్ని ఫిక్స్ చేసేయడమే. మిగిలినవి ఫైబర్ పార్ట్స్ అనమాట. నీట్ గా వైబ్రేషన్ రాకున్నట్టు ఏ పార్ట్ కా పార్ట్ ఫిక్స్ చేసేయడమే. మీరైతే థ్రాటిల్ బాడీ క్లీన్ చేసినప్పుడు స్పార్క్ ప్లగ్ ని కూడా రీప్లేస్ చేసుకోనికి అయితే ట్రై చేయండి మామ. దీంట్లో అయితే మెయిన్ కీలోలు కూడా స్పార్క్ ప్లగ్ అయితే ప్లే చేస్తుంది అనమాట. మీరైతే స్పార్క్ ప్లగ్ లో ప్రాబ్లం పెట్టుకుని థ్రాటిల్ బాడీ ఎంత క్లీన్ చేసినా ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు మామ. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాం మామ. మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఉంటా బాయ్.